తండ్రి ముగ్గురికి 3 రూపాయలు ఇచ్చాడు. 3 బిడ్డలు ఉంటే తండ్రి ముగ్గురికి 10 రూపాయలు ఇచ్చాడు. ఒక బిడ్డడేమో ఆ 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు. ఒక్కొక్క కూతురు ఏమో 10 రూపాయలు 40 రూపాయలు చేసుకుంది. ఇంకొక కొడుకేమో 10 రూపాయలని 2 రూపాయలు చేసుకున్నాడు. ఎవరు తప్పది? చిన్నోడు తప్పు. అంతేగా మరి. ఆ తప్పు చేసి నీ చేతకానితనం, నీ అసమర్థత, నీ నువ్వు తీసుకున్న యాంగిల్ ఆఫ్ లైఫ్ ఇన్కేపబుల్, నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు ఫెయిల్ అయ్యావు కనుక నువ్వు డబ్బు ఒకటి వాడి దగ్గర కూడా నాకు ఇవ్వాలి, నాకు అది కావాలి ఇది కావాలంటే ఇట్ ఈస్ ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. నాకు తెలిసి 45 ఏళ్ళ బంధంతో మోహన్ బాబుకు నాకున్న 45 ఏళ్ళ బంధంలో మోహన్ బాబు పక్షపాతం అనేది తెలియదు. కోపిష్టి, కోపం వస్తే తిడతాడు, ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా సరే కోపం వస్తే మాట్లాడతాడు. అందుకని పలుకు పటుత్వం, మనసు మృదుత్వం. అదే మనసు చాలా మంచిది, పటుత్వం ఉంటాడు, డిసిప్లైన్, దాని మీద మాట్లాడతాడు. అతను ఎప్పుడు కూడా పక్షపాతం అనేది తెలియదు. తన షూటింగ్లో కూడా తన యొక్క పర్సనల్ స్టాఫ్కి మిగతా స్టాఫ్కి తేడా చూడనివాడు. ఎవరికి అందరికి ఒకటే ఉండాలి. అలా పక్షపాతం, అలాంటి స్టాఫ్లోనే పక్షపాతం ఎరగనివాడు సంతానంలో పక్షపాతం చూస్తాడు, చూపించడం. వాట్ హీ షుడ్ గివ్ హీస్ గివెన్. ఇంకా ఇవ్వాల్సింది తదనంతరం జరుగుద్ది. అది నువ్వు పోగొట్టుకుని నాకన్నా వాడిది పెరిగింది కనుక వాడికి ఎక్కువ ఇచ్చారు నాకు ఇవ్వండి అని అంటే తప్పు కదా. ఇది ఇష్యూ, ఇలాంటి ఇష్యూ జరుగుతుంది. ఈ పెళ్ళి అయినాక ఇంకా ఎక్కువైంది. అది పెళ్ళైనాక ఎవరు అమ్మాయి వాడిని ఇన్స్టిగేట్ చేస్తున్న వాళ్ళు అమ్మాయా, వాడి భార్య, లేకపోతే భార్య తరపు వాళ్ళ, లేకపోతే వీడు పక్కన చేరిన కొత్త స్నేహితుల, ఎవరు గుర్తుతున్నారో, ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారో, వీడు మాటికి ఈ విషయం మీద గొడవ పడటం జరుగుతుంది. అది దట్ ఫెలో ఇస్ ఇర్రేషనల్ ఫెలో, దట్ ఫెలో ఇస్ ది టెంపర్మెంటల్ ఫెలో, దట్ హెస్ బికమ్. ఒకప్పుడు బాగుండేవాడమ్మా. ఎందుకు పెళ్ళైన తర్వాత అంటున్నానంటే, పెళ్ళికి ముందు ఇదే పిల్లాడు మేము మనోజ్ అంటే మా అందరికి ఇష్టం. ఎందుకు ఇష్టం? విష్ణునేమో చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు. లక్ష్మీప్రసన్న ఏమో హడావిడి మగపిల్లాడిలాగా మాట్లాడేస్తే మగపిల్లాడిగా, ఒకే ఆడపిల్ల, ఆ పిల్ల వచ్చి పుట్టినా కలిసి వచ్చిందని మోహన్ బాబుకు ఒక సెంటిమెంటు. అందుకని కొంచెం అమ్మాయికి ఫ్రీ రోప్ ఇచ్చాడు. అందులో అమ్మాయి కొంచెం హ్యాష్ బుష్ అని ఉంటుంది. ఈ మనోజ్ ఏమో చాలా మంచిగా అందరితోటి నమ్రతగా, అందరితోటి కలుపుగలుతనముగా చాలా మంచిగా మాట్లాడుతూ ఈవెన్ శత్రువులు కూడా పక్కకు చేర్చుకుని వాళ్ళని కూడా మంచి చేసుకుని అలాంటి మనస్తత్వం. అలాంటి వాడు సడన్గా రివర్స్ అయ్యాడు పెళ్ళైన తర్వాత. అసలు టోటల్ పెళ్ళైన తర్వాత ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఇతను ఇలా బిహేవ్ చేశాడు మామ. 100 రూపాయలు. ఎవరికైనా సరే మనోజ్ని అంతకుముందు చూసిన వాళ్ళకి, ఈ పెళ్లి తర్వాత చూసిన వాళ్ళకి ఆ తేడా తెలిసిపోద్ది. మనంటే క్లోజ్గా చూసే కనుక ఇంత మంచి పిల్లడు ఇలా అయిపోయాడండి, ఇలాగూ అండదిడ్డగా తయారైపోయాడు, రిఫ్రాఫ్గా తయారైపోయాడు, టెంపర్మెంటల్గా తయారాడు, మొండితనంగా తయారయ్యాడు, ఏం అర్థపర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా ఆశ్చర్యం వేస్తాను. సో అందుకని పెళ్ళయినాక అనేది అన్నమాట. ఆ అమ్మాయిని నిందించటమో కాదు, ఆ అమ్మాయి కారణమా ఎవరైనా అయి ఉండొచ్చు. పెళ్ళి అయిన తర్వాత మార్పు వచ్చింది. సో పెళ్లికి ముందు శుభ్రంగా ఉండేవాడు. ఏ గొడవ మీకు ఒకసారి ముందు కూడా ఇప్పుడు మోహన్ బాబు గారు కానీ, ఇటు మనోజ్ కానీ వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవారు. వీడు విష్ణు సపరేట్ ఇంటికి వచ్చాడు పెళ్ళి పిల్లలు పుట్టినాక. వీడు అక్కడే ఉంటాడు, మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు కేసు పెట్టాడు, అనాథరైజర్గా నా ఇంట్లో ఉంటున్నాడు, ప్లీజ్ ఆస్క్ సెండ్ హిమ్ అవుట్ అని చెప్పి కేసు పెట్టాడు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? ఇప్పుడు మోహన్ బాబు అంత చూస్తాననే వాగుడు నువ్వు వాగినాక, మోహన్ బాబు నాకు వీడికి సంబంధం లేదు, ఐ డిజోన్ హిమ్ అన్నాడు అనుకో, నీ బతుకేంటమ్మా? ఇది మోహన్ బాబు కోపం వచ్చేసి ఇప్పుడు అదే కేసు పెట్టాడు, వాడు అనాథరైజ్డ్గా నా ఇంట్లో ఉంటున్నాడు, చాలదు నీకు? నువ్వు బయటికి వెళ్తే ఎవడు నువ్వు? మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే హూ ఆర్ యూ? కృష్ణానగర్లో ఉన్నారు చాలా 100 మంది నీకన్నా పర్సనాలిటీ నీకన్నా ఉండి ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకడు అయ్యేవాడు. బికాస్ యూఆర్ ఎ సన్ ఆఫ్ మోహన్ బాబు, నీకు ఒక స్థాయి, ఒక స్టేటస్, ఒక గుర్తింపు. అది మర్చిపోయి మోహన్ బాబు అంత చూస్తానంటాడు. అలాంటి బిడ్డను ఏమనాలి? దారి తప్పిన బిడ్డ అనాలా? ఏదైతే ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ వల్లనే ఇప్పుడు మనోజ్ కి రికగ్నైజేషన్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు మోహన్ బాబు కనుక నాకు సంబంధం లేదు ఇతనితోని అని అంటే మనోజ్ కున్న క్రేజ్ అంతా పడిపోతుంది అంటారా? అంటే డెఫినెట్ గా మోహన్ బాబు కొడుకు కాకపోతే వాడికి ఎవడమ్మా?
మోహన్ బాబు కొడుకు కాబట్టి ఆ విలువ గౌరవం. అలాంటాడు మోహన్ బాబు అంటే తండ్రిని అంత చూస్తానని వీడిని ఈ కొడుకుని ఏమనాలి? చెడబుట్టిన కొడుకు అనాలా, దారి తప్పిన కొడుకు అనాలా, అప్రాచ్యపు కొడుకు అనాలి? ఏ కొడుకు అనాలి? ఇలాంటి కొడుకుని ఎవరన్నా ఏ తండ్రి అయినా అంగీకరించగలరా? ఓ తండ్రిని నేను ఎంత చూస్తానంటావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత, ఆ తండ్రి లేకపోతే నువ్వేంటి? పిచ్చివాగుడు ఇది. ఇలా వాగటం ఆశ్చర్యం అసలు. మనోజ్ ఇలా మాట్లాడతాడు, ఇలా వాగుతాడు, ఆయన కళ్ళ కూడా ఊహించలేదు. మరి నేను నా చిన్నపిల్లని చూస్తున్నానండి. నా నెంబర్ ఇలా అంటే అందుకని పెళ్ళి అయినాక మారాడు అని. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చారో అందులో అంటే అందులో మెన్షన్ చేశారు లైక్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అటాక్ చేశాడని చెప్పి. సో ఫ్యామిలీ గొడవలల్లో అన్నోన్ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నోన్ పర్సన్ అనేది అంటే అన్నోన్ పర్సన్ వాళ్ళు రాశారు కానీ పేపర్లో ఇట్ ఈస్ ఉండే వెనకాల సెక్యూరిటీ అమ్మా. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ అన్నదమ్ముల తండ్రి కొడుకుల అనవసరం సెక్యూరిటీ. నీకుండే సెక్యూరిటీ నీ సెక్యూరిటీ, నాకుండే సెక్యూరిటీ. నా సెక్యూరిటీ బాధ్యత ఏంటి? నన్ను కాపాడటమే. నాతోటి ఎదుర్కొంటానని నా తమ్ముడు, నా అన్నయ్య, వాళ్ళకి అనవసరం. వాళ్ళకి డ్యూటీలో చెప్పేది నీకు వాళ్ళెవరు అనవసరం. నీ మాస్టర్ కనుక చెప్పితే వాళ్ళు నా వాళ్ళని చెప్తే తప్పితే నువ్వు నీ మాస్టర్ని కాపాడటమే నీ బాధ్యత. ఎవరినైనా తోసేయటమే. నీ మాస్టర్ లేదు వాళ్ళు నా వాళ్ళు అంటే ఆగాలి తప్పితే, లేకపోతే నువ్వు యాజ్ పర్ ద ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వాళ్ళ వర్క్ ని వర్తిస్తారు. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. ఆ డ్యూటీలో వాళ్ళ బౌన్సర్స్ ముందుకు వస్తే వీళ్ళ బౌన్సర్స్ ముందుకు వెళ్ళారు, ఒకళ్ళొకళ్ళు తోసుకున్నారు, ఆ తోపులో కింద పడ్డారు. ఆల్ దిస్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్. బౌన్సర్స్ ఎందుకు వెళ్ళారంటే వెళ్తారు, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ బాస్. అంటే ఇప్పుడు బౌన్సర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు మోహన్ బాబు గారు ఇంకా మనోజ్ పర్యవేక్షణలోనే ఈ బౌన్సర్స్ అని అయితే అటాక్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళు మనోజ్ పైన అటాక్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు ఆపలేదా? ఎందుకు ఆపుతారు? వాళ్ళు వీళ్ళు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళ మీద పడతాడు, వాళ్ళు వీళ్ళ మీద పడ్డే వీళ్ళు వాళ్ళ మీద పడే. ఇక్కడ ఒక వన్ సైడెడ్ కాదు. బౌన్సర్స్ ఎవరి వాసును వాళ్ళు కాపాడుకుంటారు, ఇక్కడ ముందు పడ్డారు. ఆ తోపుడు ఆ దీంట్లో జరిగింది అంతే. సో కొట్టాడమ్మా. సరే మోహన్ బాబు కొట్టాడు. ఏంటి? ఓ కొడుకుని కొడతాడు తండ్రి, తంతాడు, తిడతాడు. ఆఫ్టర్ ఆల్ యువర్ సన్. నువ్వు గడ్డాలు వచ్చినంత మాత్రం అడ్డాలప్పుడు బిడ్డ కాదంటే ఎట్లా? నువ్వు గడ్డాలు వచ్చినా ఇంకొక గుడ్డు వచ్చినా నువ్వు బిడ్డ అంతే. బిడ్డ తండ్రి కొడతాడు, తిడతాడు. నీకు వయసును బట్టి నువ్వు తప్పు చేసినా నోరు మూసుకుని కూర్చోడు. అందులో మోహన్ బాబు లాంటి కొడుకు తండ్రి. ఎస్, నువ్వు తప్పు చేస్తే కొడతాడు. తండ్రి కొడుకుని కొడతాడు. అదే ఇష్యూనా? ఓ తండ్రి కొడుకుని కొట్టడం పెద్ద సమస్య? అదేనా కనీవిని ఎరుగని విషయమా ప్రపంచంలో? కొడతాడు, తప్పు చేసే కొడతాడు. అంత పెద్ద పిల్లాడు అంటే నువ్వు ఎంత పెద్దవాడు అయినా ఊరుకు రాదైనా నా కొడుకు అని సామెత. నువ్వు ఎంత పెద్దవాడు అయితే గడ్డం పెరిగితే, అడ్డదిడ్డంగా పెరిగితే, అడ్డగోలుగా పెరిగితే నువ్వు కొడుకు అంతే. బిడ్డను కొట్టే అధికారం ఇది మన అమెరికాలో లేవు. పేరెంట్స్ బిడ్డలు కొట్టకూడదు అనేది. వేరే ఇండియా. మన ఇండియాలో మన సంస్కృతిలో కొడతాడు తండ్రి. తప్పు చేస్తే బిడ్డను కొడతాడు. వాడు చిన్న 10 ఏళ్ళ 12 ఏళ్ళ 20 ఏళ్ళ కాదు. తప్పు చేస్తే కొట్టాడు అంతే. నువ్వు మాటలు తను ఒక దారి తప్పిన బిడ్డని ఇక్కడ ఒకటి గుర్తించాలి మనం. ఒక దారి తప్పిన బిడ్డని, రాంగ్ రూట్లో వెళ్తున్న బిడ్డని మళ్ళీ సక్రమైన మార్గంలో తీసుకురావాలనే తాపత్రయంలో తండ్రి పడే తాపత్రయం ఏ తండ్రికైనా ఉంటుంది. అయ్యో 2 బిడ్డలు, ఒక బిడ్డ శుభ్రంగా వెళ్ళిపోయాడు, వాడి గురించి ఆలోచించిన అవసరం లేదు, శుభ్రంగా సెటిల్ అయ్యాడు, వ్యాపారాలు అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకో బిడ్డ ఇంట్లో అన్నీ దెబ్బతింటున్నాడు, అన్నీ తప్పు. వీడిని సరైన మనం చెప్తే వినలేదు, చెప్తే వినకుండా అన్నీ చేసుకొని నష్టపోతున్నాడు, మనుషులు పోగొట్టుకుంటున్నాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. వీడిని సరైన దారిలో తీసుకురావాలి, తప్పుదారిలోకి వెళ్ళేవాడికి లాక్కు రావాలని ఏ తండ్రిని తాపత్రపడతాడు. ఆ తాపత్రయమే మోహన్ బాబు పడింది. ఆ తాపత్రయంలోనే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించాడు. ఈ సామదాన భేద వీటికి లొంగలవాడు దండోపాయం చేశాడు. నథింగ్ బట్ మోర్ దెన్ దట్. సో అంటే ఇప్పుడు మంచులక్ష్మి గారు కూడా ఇటు మనోజ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమండి? అది నిజమే. అమ్మాయి సపోర్ట్ చేసిందిగా. ఈ పెళ్లికే మోహన్ బాబు ఒప్పుకోలే. మోహన్ బాబు ఆ రోజే చెప్పాడు, ఈ పెళ్ళి మనకు వర్కౌట్ అవుతుందిరా, మనకు సరికాదు. ఆ అమ్మాయి పెళ్ళి ఎందుకు విడిపోయింది, మొదటి పెళ్ళి విడిపోయింది, నువ్వెందుకు మొదటి పెళ్ళి విడిపోయావు, ఈ కారణాలు మనం బేరీస్ చేసుకుంటే
ఆ అమ్మాయి టెంపర్మెంటు, ఆ అమ్మాయి యాటిట్యూడు, ఆ కుటుంబం యొక్క యాటిట్యూడ్ మన కుటుంబానికి సరిపోదు. ఖచ్చితంగా మనలో తేడాలు వస్తాయి, మన కుటుంబాల్లోనే విభేదాలు వస్తాయి, వద్దు అని ఆ రోజే చెప్పాడు. సో ఇప్పుడు అంటే అనుకున్న విధంగానే ఆ, ఇప్పుడు అదే విభేదాలు అదేగా వస్తున్నాయి ఇప్పుడు అదే అంటారా? కనపడుతుందిగా. అతను ఒక అనుభవం మీద బేరీస్ చేసుకుని, ఎవరైనా బేరీస్ చేస్తారు కదమ్మా. ఉమ్. 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. పెళ్ళప్పుడు ఈ అమ్మాయి ఎందుకు విడిపోయింది, ఏ కారణం, వాళ్ళ తప్పెంత వీళ్ళ తప్పెంత, అలాగే నువ్వెందుకు మొదటి భార్య విడిపోయి నీ తప్పెంత, ఇవన్నీ బేరీస్ చేసుకుంటే ఆ అమ్మాయి యాటిట్యూడ్, ఆ కుటుంబం యొక్క టెంపర్మెంట్లు మనకు సెట్ కావు, మనకు తేడాలు వస్తాయి అని చెప్పాడు. వినలేదు. వినలేనప్పుడు అప్పుడు వినలేదు, నేను పెళ్ళికి కూడా రానన్నాడు. అప్పుడు ఈ లక్ష్మీప్రసాద్నే తమ్ముడి దగ్గర చేసుకుని నేనున్నానని చెప్పి పెళ్లి చేశారు. తండ్రి ఇచ్చిన చనువుని అడ్వాంటేజ్ తీసుకుని నాన్న రాకపోతే నేను వస్తానని చెప్పి వచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు తనే పెళ్లి చేసింది కనుక, తనే పెళ్లి కూతురు చేసి కొడుకు చేసింది తన ఇంట్లో, కానీ అన్నీ తనే చేసింది కనుక ఇప్పుడు తను వస్తుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. ఆ అమ్మాయి మనోజ్ పక్కన తరపున ఉంది. సో ఇప్పుడు విష్ణు కూడా దుబాయ్ నుంచి వచ్చేసాడు. సో ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఈ వివాదం అనేది తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా? తగ్గుతాం. ఇప్పుడు విష్ణు ఇంటర్ఫియర్ అవ్వడం నాకు తెలిసి, విష్ణు కేవలం వాళ్ళ నాన్నని సపోర్ట్ చేయడానికి వచ్చాడు. విష్ణు విల్ నాట్ ఇంటర్ఫియర్. ఎందుకంటే వీడి సమస్య అంతా కూడా మనోజ్కి విష్ణు మీద ఈర్ష్య, అసూయే. విష్ణు పెరుగుతున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తాడు, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు చేసినవన్నీ పోతున్నాయి, ఆ ఈర్ష్య. తను చేయలేకపోతుందని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా వాడి మీద సక్సెస్ అవుతున్నాడు మీద ఈర్ష్య. ఆ ఈర్ష్యాసూసిలో ఉండగా తను వచ్చాడు, ఇంకా పెరుగు తప్పితే తగ్గదు కనుక ఈ విలాంటి ఇంటర్వ్యూ ఈ విల్ స్టాండ్ ఫర్ హిస్ ఫాదర్. వాళ్ళ నాన్న విష్ణు ఎలాంటాడంటే, వాళ్ళ నాన్న చెప్పిన మాట తప్పైనా తనకు నచ్చకపోయినా హీ విల్ జస్ట్ ఒబే హిస్ ఫాదర్. తనకు నచ్చకపోయినా చెప్తాడు, చెబుతాడు, నాన్న నాకు ఇది కరెక్ట్గా అనిపించలేదు, లేదురా నేను ఆలోచించి చెప్తాను, ఇట్స్ కరెక్ట్ అన్న అంటే ఎస్ తల చేసి నాన్న చెప్పించేసేస్తాడు. అంత ఒబీడియంట్ తండ్రి అంటే అంత రెస్పెక్ట్ ఉన్నవాడు కనుక అతను హీ విల్ స్టాండ్ ఫర్ హిస్ ఫాదర్. నాన్న నువ్వేం చేస్తే డిసైడ్ చేయండి, తల్లిదండ్రులు మీరు ఏం డిసైడ్ చేయండి, ఐ విల్ అబైడ్ టు దట్ అంటాడు. తను ఇంటర్ఫైర్ అవ్వడు. ఇంటర్ఫైర్ అయితే ఇక పెరుగుతూ కూడా, సో అన్ని సెటిల్ అయిపోతుంది. సో అంటే మనోజ్ కూడా ఒక మాట అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను విష్ణు లాగా డబ్బులను వృధా చేయలేదు అని చెప్పి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటారు? అది పిచ్చి మాట. వృధా ఇప్పుడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ సినిమా తీయటం వృధా చేయటం అని, కన్నప్ప తీయటం. వాడు వృధా చేస్తున్నాడు, అంత డబ్బు ఖర్చు పెట్టని. వీడి పిచ్చి, వాడు సంపాదించి సొమ్ముతో చేస్తున్నాడు. వాడు నాన్న ఇచ్చిన సొమ్మును వాడు స్కూల్ పెట్టాడు, స్కూల్ బ్రహ్మాండంగా నడుపుతున్నాడు, ఇతరత్ర వ్యాపారాలు చేస్తున్నాడు, ఇంటరాక్టింగ్ విత్ ఫారినర్ బిజినెస్ చేస్తున్నాడు. సో వాడి శ్రమ, వాడి సిన్సియరిటీ, వాడి క్రమశిక్షణ కలిసి వస్తుంది దానికి. దాంతో ఈ సినిమా ఫీల్డ్లో మన ఫీల్డ్ ఇది, మనకు అన్నం పెట్టిన ఫీల్డు, మనకు అడ్రస్ ఇచ్చిన ఫీల్డు, ఈ ఫీల్డ్ అటు ఇటు తెలుసుకోవాలని కనప చేస్తున్నాడు. కొడితే పాన్ ఇండియా వెళ్తాం, హీరోగా సెటిల్ నిలబడతాం, లేకపోతే ఈ సినిమా గురువును మన బిజినెస్ మనం చూసుకుందాం సినిమా అనే లెక్కలో చేస్తున్నాడు. అది చేయాలి, ఎందుకంటే ఫ్యామిలీ, సినిమా కుటుంబం అది. ఆ కుటుంబంలో అలా రిటైర్ అవ్వడం కూడా ఒక ఛాలెంజ్ చేసి ఎస్ సార్ నువ్వు తెలుసుకుని వెళ్దామని ఉన్నాడు. అది పట్టుదల. తన డబ్బుతో చేస్తాడు. దీనికి మోహన్ బాబు డబ్బులు, మోహన్ బాబు సంతకాలు ఏం లేవు. తను హీజ్ ఓన్ మనీ చేస్తాడు. అది నువ్వు చేయలేకపోతున్నావు. దానికని ఎవడు వేస్ట్ చేస్తాడు, పిచ్చివాడు. నువ్వు వేస్ట్ చేసావు, మనోజ్ వేస్ట్ చేశాడు, నాట్ విష్ణు వెల్ డిసిప్లైన్ పిల్లడుగా. వాడికి మంచి బ్యాక్గ్రౌండ్ కూడా కుదిరింది, పెళ్ళి కూడా, ఆ అమ్మాయి కూడా మంచి డిజైనరు, వాడికి బిజినెస్లో హెల్పింగ్ సపోర్టివ్గా ఉంది. సో బ్యూటిఫుల్ ట్విన్స్ పుట్టారు. ఆ ఫ్యామిలీ చాలా చక్కగా ఒకరికొకళ్ళు అన్యోన్యంగా, ఒకరికొకళ్ళు ఉపయోగపడుతూ, ఒకరికొకళ్ళు బిజినెస్లో కూడా సహకరించుకుంటూ బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఆ స్థితి నీకు లేదు, అందుకని ఈర్ష్య పడుతుంది తప్పితే ఇంకేం లేదు. సో అంటే ఇప్పుడు కొంతమంది అంటే బయట ఫ్యాన్స్ కానీ, ఇటు మనోజ్ ఫ్యాన్స్ అయినా, అటు మన అంటే విష్ణు వాళ్ళు అంటే పడని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, తల్లులు వేరు కాబట్టి పిల్లల మధ్యలో విభేదంగా చూస్తున్నాడు మోహన్ బాబు, అందుకే ఇలాంటి గొడవలు వస్తున్నాయని అంటారు. ఇదెంత వరకు కరెక్ట్? ఇదంతా చీచీ మాటలమ్మా. తెలియని వాళ్ళు ఉన్న దూరం నుంచి ఏదో ఒకటి ఆలోచితంగా అవగాహన లేకుండా మాట్లాడటం. నెవర్. అమ్మాయి ఆ మాట అంటే పాపం చాలా తప్పు. ఎందుకంటే అమ్మాయి నిర్మల, మోహన్ బాబు వైఫ్, తన బిడ్డలను ఎవరికి చాలా కాలం అసలు ఆ బిడ్డలకు కూడా తెలియదు తన అమ్మ కాదని.
ఆ చిన్న వయసులోనే పోయింది ఆవిడ, వాళ్ళ అక్కే కదా. బిడ్డలు సొంత బిడ్డలకు అసలు సవతి తల్లి ప్రేమ అనేది అక్కడ ఒక క్షణం కూడా ఒక రోజు కూడా చూపించలే. ఆ సొంత బిడ్డలాగా మోహన్ బాబు అయినా మోహన్ బాబు ముగ్గురు తన తండ్రి, అక్కడ ఆ ఇద్దరు బిడ్డలకి తన తల్లి కాదు, ఈ బిడ్డకి వీడికే తల్లి. ఆయన ఆ తేడా ఎప్పుడు చూపించదు. ఎప్పుడు ఆ మాట అంటే పాపం అమ్మాయిని ఈయన జీవితంతో గడిపినాక ఆ తల్లిని తప్పుడు మాట అన్నట్టు నిర్మలే. షీ నెవర్ షోడ్ ఎనీ డిఫరెన్స్. మాకు తెలుసు కదా అసలు ముగ్గురులో ఎవరు తన బిడ్డ కూడా తెలియని పరిస్థితిలో పెంచింది. బయట వాళ్ళకి ఎవరు నిర్మల బిడ్డ ఎవరు విద్య బిడ్డలు కూడా తెలియదు. ఆ లెవెల్లో పెంచింది, ఆ లెవెల్లో చూసుకుంది. సో అది అసలు ట్రాష్ ఆఫ్ అవగాహన లేని మాటమ్మ. ఇప్పుడు సమస్య వచ్చింది కనుక ఇప్పుడు వాడేదో అడ్డదిడ్డగా వెళ్తున్నాడు కదా, షీ ఇంటర్ఫియర్స్. తను వచ్చి కూర్చుంటే ఏంటి అసలు ఆవిడ మాటే కాస్త కోస్త వింటాడు, ఎవరి మాట వినడు. ఆవిడ మాట తల్లి మాట కాస్త కోస్తాడు, అది ఇప్పుడు ఎంతవరకు వింటాడో చూడాలి. బట్ షీ విల్ సెటిల్ థింగ్స్. షీ విల్ వచ్చింది. మోహన్ బాబు కూడా అమ్మాయిని గౌరవిస్తాడు, తను వన్ సైడెడ్గా మాట్లాడదు అని తెలుసు, ఎందుకంటే ఈ జీవితంతో అలా చూస్తుంది కదా. సో అది పిచ్చి మాటలు అబ్బాయి అని అర్థం లేని మాటలు. అంటే ఇప్పుడు మనోజ్ అంటే ఆలోచన లేకుండా తొందరపాటులో కంప్లైంట్ ఇచ్చాడు అనుకుందాం. సో మరి మోహన్ బాబు గారు కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు వీడు కంప్లైంట్ ఇచ్చి బౌన్సర్స్ ఎప్పుడు ఇప్పుడు మోహన్ బాబు విష్ణు బయట ఉంటాడు, వీడు ఎప్పుడు ఏ పిచ్చి పని చేస్తాడో తెలీదు, మందేస్తాడు. ఎంత సెక్యూర్ ఉన్నా కూడా గబుకుని ఏ రాత్రి ఏదో ఏ గొడవ పెట్టుకున్నాడు అనుకో, ఈ ఎందుకు వచ్చింది సేఫ్ సెక్యూరిటీ పర్పస్ మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు. సెక్యూరిటీ పర్పస్ కోసం అనాథరైజ్డ్ గా నా ఇంట్లో ఉంటున్నాడు, లెట్ హిమ్ గో అవే ఫ్రమ్ దిస్ హౌస్ కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఏ రాత్రి ఏ గొడవ జరుగుతుందో ఏం జరుగుతుందో అన్న ఒక ఆలోచనతోటి కంప్లైంట్ ఇచ్చి తనని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నాడు తప్ప మరి ఏ ఇతర కారణాల వల్ల అయితే కాదంటారు. ఎందుకంటే వాడు అన్నాడు అంతు చూస్తాను, మోహన్ బాబు అంతు చూస్తాను, ఆ మాటలోనే ఉంది కదా. మోహన్ చూస్తారంటే మోహన్ బాబు వయసు డైరెక్ట్ బెదిరిస్తున్నాడు కాబట్టి ప్రాణాపాయం ఉందని చెప్పి ముందుగానే సెక్యూరిటీ. ఎందుకంటే ఏజీ వీడు ఇంకా వాడు ప్రైమ్ వయసులో ఉన్నాడు, మోహన్ బాబు ఏజ్ ఉంది, ఎంత ఇది ఉన్నా సరే ఆ ఏజ్ కదా. ఏ రాత్రి ఏదైనా చేస్తే ఎవరు గబుకున్న ఆ టైంలో ఎవరు ఉంటారు. సో ఇట్ ఈస్ రిస్కీ. ఎంత బౌన్సర్స్ ఉన్నా బౌన్సర్ తెల్లాల్లో ఉండరు కదా. సో వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మోహన్ బాబు, అసలు సింగిల్ ఏకవచనంలో మోహన్ బాబు అంటమే దౌర్భాగ్యము. ఇలాంటి కొడుకు అసలు తరిమేయాలి. ఇంకా మోహన్ బాబు కనుక పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు, నేనైతే మనుషులు పిలిచి తరిమేస్తాను ఇంటి నుంచి. ఆ మాట అన్నాక ఒక కన్న తండ్రిని ఏకవచనంతో పిలిచి మోహన్ బాబు అంతు చూస్తాను అన్నాడంటే వాడు అసలు సరైన బిడ్డడు కాదు, దారి తప్పిన బిడ్డ, చెడబుట్టిన కొడుకోడు. అలాంటి బిడ్డడు కడుపును చెడబుట్టిన బిడ్డలు అలాంటి మాటలు మాట్లాడతారు. తరిమేయాలి. ఇంక తను డీసెంట్గా కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు సేఫ్టీ కోసం.